అంతెందుకు అది 4 సప్నక్క అత్తం శోభత్తమ్మ నీళ్ళు సాయంత్రం బంజేరా బంజేరా మోటో బంజే పీకే రండి 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 డ్రమ్ములు వేయరా బంజే డ్రమ్ములు వేసి అలా పెట్టేరా అదొక్కటి పడితే బంద్ చేద్దాం లోకల్ కాదు ఏడు లేచిండు పడుకున్నాడు. సెకండ్ బ్యాచ్ అది బి బ్యాచ్ ఒక్క 2 నిమిషాలు పాదే వేసుకున్నాను బట్టలు పెడతారు మొహమ్మద్ పార్వతరా కోడి రమ్య బిసి నాకు ఎక్కువ ఉండదు ఒకటి భార్య భర్తలు ఒకటి ఏంటంటే పోయాలని చూపిస్తాను ముచ్చాలు అల్లోనే ఏడల్లా అల్లోనే ఏడల్లా గౌడ మతల వాడు వెంట పడతారు అల్లోనే ఏడల్లో
దేవతలు రానవచ్చి అల్లోనే రేడల్లా అల్లోనే రేడల్లా కోతమాడ కింద కొట్నాలు పెట్టి అల్లోనే రేడల్లా అయ్యో పూతమ్మ వడ కింద పుస్తలు కట్టి అల్లోనే రేడల్లా కథమ వడ కింద కాళ్ళు తప్పించి అల్లోనే రేడల్లా ఇప్పుడు ఇంటాడు సూపాడ వాడాలి అయ్యో ఈ మల్లనాక పాలిసి పడుకోద్దు అట్లా అంటే ఎవరు చిల్లర మంచిగా వెండుకుని వాళ్ళని తల మంచిగా చిక్క చాయ్ పెట్టుకుంటారు అంటే రాత్రి నుంచి తెల్లారి వరకు ఒకరు చాయ్ ఇస్తుండే ఒకళ్ళు చాయ్ పెట్టమంటే ఎంత మంచిగా పెడుతున్నావు నువ్వు అక్క చాయ్ పెట్టాను ఒక పల పగిడిస్తే రెండు చెంబుల నీళ్ళు వస్తుంది అంతేనా బర్రెలేదా బర్రె బాగా నీళ్ళు ఆగిందంటే పలసరిస్తుంది పాలు పలసరిస్తుంది బాగా అయితే అట్లా కాదమ్మా పాలితే పట్టు చీరలు అంటున్నా పట్టు చీరలా పట్టు చీర తీసుకోతారు కాబట్టి ఇంటి పాట పాడాలి పాడమ్మా పాడతావా పాడుతుంది మంచి మంచి పాటలు వస్తాయి పాట పాడమాను ఈ పాట మంచిగా నాకు అంతా మా శీల కట్ట నాకు రాసియాలి పంజాబ్ డ్రెస్ గిట్లా లంజా డ్రెస్ అంటుంది ఇప్పుడు మళ్ళీ దంచాలి శుభ సోమాడ రంగ అవనాలు శుభనాలు అవి కొన్ని రాజునాలు పుట్టగాడు అక్కడ తక్కువ దూరం అక్కడ నడుచుకుంటూ పోయేసరికి 2 కిలో 1 కిలో 2 కిలో నడిపించారు ఇక పోయి రాంగ ఎగురుకుంటా ఉత్సాహం ఎగురుకుంటూ పోతే చెండలే ఆడినాయి ఇంటికి రాగానే ఒక్క సమితాన్ని కలిసి సమంతం ఒక్క సీత కూడా కళ్ళు వేయలే ఇప్పుడు కళ్ళు సీత రాగానే పెద్దలు తప్పిస్తారు రాత్రి ముచ్చట గాజు పెట్టి కూడా 12 పడుకోసారి ఇక తెల్లారి 3 గంటలకు లేపేసరికి అయ్యో ఒక్కరికి ఇప్పుడే లేపాలి అనుకుంటాను మనసులో నిన్న మనం నిద్ర లేదు ఇప్పుడు జరిసేపు అనుకుంటా అయిపోయని చెప్పి కళ్ళు మూసుకొని చూస్తారు మొక్కలన్నా చూసిన మబ్బు బాబు ఫోటోలో రేపు వీడియో మ్యాన్ చూస్తారు రేపు అయితే ఏం తాగుతారమ్మా వీళ్ళు మంచి తీర్థము మంచి ఉత్కము అంటే మల్లన్న లగ్గం అయిపోయాక కళ్ళు మనసు ఏది అందునా బయట కోసిరు వాళ్ళకి మనకు రేపాట మనకు బాగలేదు ఇక్కడ అక్కడ వెళ్ళాము నా లగ్గం ముంచి మంచి ఉత్కము
చచ్చిపోయిన ఇంకా ఉంటాయి కన్ను ఈ బద్మాసులు అంతా చూడు ఎట్లా ఉంటుందో ఎట్లంటే పొద్దు పొద్దుగా నన్ను చూసిమారుతుంటా నా సంతి అమ్మో అట్లా కాదే రోడ్ల బియ్యం నోట వేసుకుంటే కళ్ళు పోతే పాపం అంటున్నా పాపం అంటున్నావా అవు మళ్ళా ఓ ఏమో ఏం చేస్తున్నావు అక్కడ దంచలో లేదు వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద కోపం మగ మీద కోపం ఏమో మా ఆయనకి ఇప్పుడు వస్తాను ఆడ అయిపో కదా అట్లా అనుకుంటుందో లేదా మా ఆయన డ్యూటీ పోయి నిమ్మలం వస్తుంది అనుకుంటుంది అయితే అయితే వాళ్ళ మీద కోపం వీళ్ళకు మీద కోపం ఆ మీదకి గుద్దేసరికి అవి దంగినా లేవని చెప్పి నన్ను నోట వేసుకొని బలపడిస్తున్నాను. అట్లా కాదు దేవునికి మంచిగా సుబ్రహ్మణ్యం బయట తీయాలి మంచిగా పరమాణం ఉండి దేవుని పెట్టాలి కాబట్టి అట్లా ఎంగిలి మంగిలి చేయదంటున్నా. ఓహో ఎంగిలి లేదంటూ ఎంగిలి లేదు ఎంగిలి పాపం వెళ్తుంది నీకు గజ్జిగో లేస్తుంది నీకు మళ్ళా. అయ్యో అయితే ఈ బాడకు లేదు అమ్మా ఈ శిశులు గౌరమ్మ పసిమిశ్రమమ్మో ఈ శిశులు గౌరమ్మ పసిమిశ్రమమ్మో ఈ శిశులు గౌరమ్మ మూడు గోగుల రాయి ముశాల రాయో మూడు గోగుల రాయి ఐదు గోగుల రాయి అద్దాల రాయో ఐదు గోగుల రాయి 5 మంది ఇష్టంగా ఆనందమాయే 5 మంది ఇష్టంగా మా వల్ల ఇంటనక శ్రీ అన్న చేను మా వల్ల ఇంటనక సిలకవై వచ్చింది శ్రీ అన్న గంగో సిలకవై వచ్చింది బొట్టి చేపల కూర వడమా ఇట్లా బొట్టి చేపల కూర పట్టి చేపల కూర వడమా ఇట్లా పట్టి చేపల కూర నాకన్న గయ్యాలి నాయన్న బిడ్డ నాకన్న గయ్యాలి బుద్ధి కాపిల్లను పురుగులకిద్దో ఏం పాటలు పాడుతున్నాయి పట్టి చెప్పలేక పల్లెమ్మ ఇట్లా కులం పిల్ల కులం తెచ్చుకోవాలి కానీ రీతుందా ఇక తురుకులకి ఇస్తావా ఏం చేస్తున్నావు ఒక్క నేనే గయ్యాలనుకుంటే మా అన్న బిడ్డ మంచిగా ఎదిగింది పెళ్లికి ఎదిగిన కొడుకు నా బిడ్డ నా కొడుకు ఇచ్చి లగ్గం చేద్దాం అనుకున్నా అనుకున్నావు తీసుకొచ్చుకుని లగ్గం చేసిన చేసినావు ఏ లగ్గం చేసినాక మా ఇంటికనే ఉండాలి కదా ఉండాలి ఏ ఉన్నా కానీ తురుకోలో వాడ పోతూ ఇలా వండుకుంటూ ఒక అన్నం వేసుకుంటాంది ఆ తురుకోలో ఏం చేస్తే వడ్డీ చేపలు కూడా పచ్చి చేపలు కూడా వేసుకుంటాను ఆడపోయి మెట్ల పోయి కూర్చొని ఇక తింటూనే ఉంటాన్నది. తింటదా ఓరి మంచిది గాను నా అన్న బిడ్డ అని చెప్పి నేను తీసుకొచ్చుకుంటే అన్నం వేసుకొని తురకలలో కూర్చుంటే ఏమనిపిస్తే నా మనసు కలకల కలకల కల అనిపిస్తుంది. మంచిగా ఉంటుంది తురుకుల పైన తురుకులు ఏం చేస్తున్నా నా కూరనేమో నా వంటలు నస్తులేమాట నా తురకలలో పోయి కూర్చున్నాడు ఏం చేస్తున్నా నేను చేసుకోకున్నా గానీ ఆ పోరి బురకేసుగా తురకలకి ఇద్దా అని చెప్పి అనుకుంటున్నాను. నువ్వు మంచిగా కొడులకు వండి పెట్టాలి మంచిగా కొడులకు వండి ఏం చేస్తున్నావు అక్క రోజు ఇక మేనకోడలాయే చేసుకుంటే తెల్లడి దాకా లేవనే లేవే ఏమో పోరు లేవరేమే నుక్కోరేమే లేవరేమే నుక్కోరేమే ఇల్లు గత కాదే ఇల్లు లేవాలి 8 అవుతున్నది ఇంకా పొద్దున దాకా వంట ఈ ఇల్లు ఎక్కడ అక్కడే ఉన్నది వాకిలి పాసి వాకిలే ఉన్నది ఊడ్చుకోవాలి చల్లుకోవాలి ఇక తెల్లారేమో పట్టు చీర పాలిత చీరలాయే పట్టు చీరలాయే ఏం చేద్దాం అక్క పట్టు చీరలేమో ఇప్పుడు ఎక్కువ రేటు అప్పుడేమో పాలిత చీర తీసుకొచ్చిన ఇక తీసుకొచ్చి ఎంతో కొంత 150 200 ఇక నాకు గుర్తున్నది ఇక ఏమైనా ఊడవంగా ఈ సింగులో వెనకకుండు వెనక చేయడానికి ఉండదు ముందకుండు తెల్లారి వరకు గట్ట అయిపోయి పట్టుకొని లేసే వరకు 8 గంటల వరకు ఏ దుడ్డలేక తింటే మంచిగా ఉంటుంది. అట్లనా ఇప్పుడు బిడ్డ ఇక తురుకోలకిస్తే 41 రోజులు పెళ్ళైనాక మంచిగా చూస్తారని చెప్పాలి. అట్లా కాదు ఆ తురుకోలతో మంచిగా పని చేస్తుర్రే
అంతేనా ఆ మొండిసు ఇచ్చే మధ్య బుత్త కొట్టి పెడతారు వాయమ్మో అదే కొడుకుల గల్లె పెళ్లి పడుతుంది కాగానే కదా, 41 రోజు రూమ్ లోనే ఆ 41 రోజు రూమ్ లో ఏం చేస్తారో ఏం పాడ అంతగాను అదే నేను మొండిసు ఇచ్చి బుత్త కొట్టి పెడతారు అంతేనా ఆ మళ్ళా ఇయ్యాల లోపల ఆడపిల్లలు ఏం ఇస్తలేరు ఆ బొంతల గుట్ట ఇస్తారు దారపుండ ఇస్తారు బొంతల గుట్ట పెడతారు అవు మళ్ళా అంతేనా అంతే వాళ్ళు కూడా ఎదిగారు ఆ అవునా? ఒకళ్ళ సంతోషం ఒక ఇద్దరు లేవాలి ఇది నోటుకో ఇది నోటుకో అన్న అక్కడే ఎదురు అక్కడ గోడకు ఒకటే ఇగో ఇది ఇదల్లా పెట్టి ఇస్తరాకులో పెట్టి ఇది పెట్టి ఇది పెట్టి అవునా? దేనికి ఉరియకుండా చక్కగా నిలబెట్టరా అమ్మ అది కుదురు ఈ రోకలు అట్లా నిజంగా చక్కగా నిలబెట్టరా ఇంకొక ఆయన వచ్చి జాడపడుతుంది ఎదురుగా ఎదురుగా ఎన్నైనా కక్కనవో ఇంకా జగ్గు తీసేసి ఇస్తరాకు వేసి ఇస్తరాకులాగా అది వచ్చి అది పెట్టి బొట్టాడు పెట్టన్న దా. అని చేసినావు అమ్మ పేరు మీద అన్నయ్య తమ్ముడు వెన్న తమ్ముడు లేవలే ముందుకో చేపియాలి అంతేనా అందుకే పడుకోబెట్టిన అందరినీ చీట పని చేస్తాను కట్నం పెట్టాను మంచిగా కట్నం పెట్టాను మంచిగా లాకర్ ఆడు రేవంత్ రెడ్డి వచ్చిన మొత్తం ఆడదే నడుస్తుంది నీకు శ్రీగారు ఉంది అంతా వచ్చాడా వచ్చాడు అంతేనా అయ్యా ఆ ఇంటి పేరు పొడిశెట్టి కదా పొడిశెట్టి పొడిశెట్టి వారి ఇంటి లోపల శ్రీ మల్లికార్జున కళ్యాణం అవుతుందని చెప్పి అవు ఇద్దరు మంది బుద్ధి మంది గిద్దకి చేతికి కూర్చోబెట్టామయ్యా ఆ ఇంత కాదు కొలబుడి అంటారు కొలబడి అయితే కొలబడి ఇక్కడ 1000 కోట్ల రాజు కొలపడికి సెలవేనా సెలవే సెలవే కట్నాలు కానుకొని వచ్చినాయి వచ్చినాయా ఇప్పుడు రాసుకుంటావా కరిగా రాసుకుంటావా అడవిలో పెట్టిందని కట్టాం పెట్టింది సిరే పెడతాను స్వామి అయ్యా 1 2 111 ఏంటి పంతులు తీరు తర్వాత సిట్టిమల గౌరవతలు గంట మలకులు అవు 12 నిడతా రాసుకోమయ్యా ఏ సాయం రాసిన పంతులు మీతో ఏం చేసావు మీతో ఏం చేశాడు గంగక్కడికి పుట్టకాడికి వచ్చిన చుట్టాకులు చుట్టకాకు రాదురా? చుట్టబాలు. చుట్టాలు 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 అందరూ తినంగా చేయంగా సాయం రాసి పెట్టి అంటున్నా అంటావా? అవు 1 2 111 ఏంటి పంతులు 2 కిలోల గజాపాలు రాసుకో కులం చెట్టు కనిపిస్తాయి ఇట్రా. ఏయ్! గై కాదురా పిల్లగాడు సెట్ ఇస్తే పిల్లగాడు సెట్ ఇస్తే 2 గజాపాలు పశువు వెళ్తాడు ఆయన మొగనే తెలియదు ఇంకా మొగనే వెళ్తున్నాము డైపర్ ఖర్జులపాలు రా ఖర్జూరపాలు అంటున్నావా ఖర్జూరపాలు అంటే అన్న దగ్గర నేను చూపిస్తున్నా అట్లా అట్లా కాదు ఎవరు రాసినావా రాసినావా ఎన్ని రాసావు సాగు రాసావు ఎన్ని రాసావు రాసావా 1 111 ఏంటి పంతులు 2 కిలోల దుడకలు రాసుకో దుడుకలా దుడుకలు అంటే నేను ఉరుసుటి దింపి దొరిస్తారు మళ్ళా అట్లా కాదురా దీన్ని ఏమంటారు కుడుక అంటారు మా రాజ్యం దుడకంటారు దుడుకలు ఏంటారు మా రాజుల దుడుకలు ఏంటారు చెప్పాలా ఈ అక్క ఆయన ఏం చేస్తే నల్ల ఉంటది బస్సులో కొడి నల్లకడికి పోతుంది ఈ లేచుడే 10 గంటలు లేస్తుంది అందరు మబ్బులు పట్టుకుంటున్నారు నీళ్ళు ఇక పోతుంది ఓ దుడుక ఓ సంతి నా యారాలు అనుకుంటది గాలి వస్తుంది దుడుకలని నల్లగడి పోయి ఓ సిక్కిడి ఓ సినాలు ఎక్కడ మోనాలా నా సాధికి నా మొగరి 2 పెళ్ళవా ఏం కదా అని చెప్పి గాడి నల్ల గాడ దుడకలు అనుకుంటారు గాడ దుడుకలు ఉంటాయి గొడవ కొట్టదు పిడక గొడవ పిడిక కొట్టం కాడ ఉన్నాయి కుడుక అత్త పెద్దలు కూడా దుడక వెనకడ కాడ ఏమంటారు ఓ దుడక ఇక్కడ రాయే ఏం చేస్తున్నావు దుడక ఓయ్యా నా పిల్లలకి ఎట్లా దుడుకాని ఇంట్లో శివకాడ మర్రేసింది ఎట్లంటావా మా అమ్మ ఊకే అందు దుడుక అనుకుంటా అందు మా మమ్మీ మంచిగా ముద్దు పేరు పెట్టిందని నేను పుసుకున్నా అంటే దుడుకాని అన్న ఇంట్లో పోనీ ఫుడ్ బంధు అన్ని బంధు అయ్యా అయ్యో ఇంకొకటి 1 2 111 ఏంటి పంతులు గుగ్గిల మైసాచి సాంబ్రవేణి రాసుకో పంతులు 2 కిలోలు ఎక్కువ రాసిన ఇవేమో అల్లికలు సున్నసి ఎక్కువ రాసినాము నడువులు తిన్నటి ఇవేమో దేవునికి ఇక్కడ కాబట్టి ఈ అన్ని ఏం చేసిన చెప్పిండు ఫస్ట్ దేవునికి 6 పైసలు ఎక్కువ తక్కువ లేవు చూసుకుంటూ అడిగాడు నువ్వేం బాధపడకన్నా చెప్పినా ఇంత పెద్ద తమ్ముడు నీకు అని నేనే ఆయనకు రాతకి ఇచ్చిన కొన్ని పైసలు బుద్ధి మొక్కలు
నా ముడ్డి ముక్తి మంచి మంచులు డాక్టర్ అయ్యారు మంచిగా ఎక్కువ నువ్వు ఇస్తాను సల్ల సల్ల పడము మల్లన్న సల్లని పడవయ్యో మల్లన్న సల్లని పడవయ్యో మల్లన్న సల్లని మెడుపులా మల్లన్న లింగమైన రాము మల్లన్న లింగమైన రాము మల్లన్న పార్వతి మల్లికార్జున కోటి ఇలా సగమేమో పచ్చని పట్టిన ఉండాలి అడవద్దు వంపొద్దు ఆడికడికి అట్టేసి పెట్టేసి ఇలా కొద్ది బెల్లం మోసి పరమణం కుండలో వండకు వండి కుండలు పెట్టు పరమణం ఒకటే బోనం పచ్చడమేమో కుండలో పెట్టాలి ఇదేమో నైవేద్యం మామూలు పెట్టాలి అంతే బోనం చేసాం ఒకటే బోనం చేయాలి ఒకటే బోనం సూర్య బోనం